ఆర్గానిక్గా ఇంట్లో కాటుక ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి. మా మదర్కి అయితే ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్. కాటుక కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటారు. తను చేసుకునేది కాక మా అత్తగారికి, మా చెల్లి వాళ్ళ అత్తగారికి, మా అక్క వాళ్ళ అత్తగారికి, పెద్దవాళ్ళు మనం కొంచెం డస్ట్ అదంతా పట్టేసి కళ్ళు కొద్దిగా గరకగా అలా అనిపిస్తుందిగా. పెద్దవాళ్ళకే కాదు, మనం జర్నీ చేసి వచ్చినా కూడా మెయిన్ హైదరాబాద్ సిటీలో ఉండే వాళ్ళకైతే ఇంటికి వెళ్ళే లోపు కళ్ళంతా ఎర్రగా అయిపోయి ఎలా అవుతాయి. సో మనం ఇంట్లో తయారు చేసుకునే కాటుక వాటర్ అంతా వెళ్ళిపోయి చక్కగా డస్ట్ అంతా క్లీన్ అయిపోయి చాలా బాగుంటుంది. నైట్ మనం పెట్టుకొని మార్నింగ్కి లేసేసరికి నీట్గా ఫ్రెష్ అయిపోతాయండి కళ్ళు అయితే. కాటుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా తయారు చేసుకుంటారని చెప్పి మా అమ్మ ఇంట్రెస్ట్ మేరకు ఒక వీడియో అయితే ఇస్తున్నాను. అమ్మ చెప్పమ్మా ఎలా చేస్తారో. మా మదర్ అండి పద్మావతి. హాయ్ అండి. ఈ దూదినండి ఇప్పుడు అది పగిడిపత్తి దూదండి మా ఇంట్లోనే ఉంటుంది. పగిడిపత్తి దూదిని నిమ్మరసంతో నానబెట్టాలండి. నానబెట్టి ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకున్న తర్వాత ఆయిందం కానీ నెయ్యి కానీ, నేనైతే ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి తెచ్చుకుంటానండి. ఆవు నెయ్యి పోసి ఈ మూకుట్లో ఆల్రెడీ నేను చేసి పెట్టానండి. ఈ మూకుట్లో ఆ నూనె పోసి ఒత్తేసి వేసి పైన ఇలాగా ఈ మూకుడు పైన ఇట్లా పెట్టామనుకోండి, ఆ పొగతోటి బూడిద మొత్తం వచ్చేస్తుంది కదండి. ఆ బూడిద తీసేసి మనం పచ్చకప్పూరం అండి, పచ్చకప్పూరం వేసి ఆవు నెయ్యి వేసి రంగరించి ఇలా కాటిక తయారు చేసి డబ్బాలోకి ఎత్తుకుంటే ఇంత దూదైనా కూడా ఎంతో కాదండి, కొంచెమే అవుతుందండి. మీరు చేసుకుంటారని నేను ఈ విధంగా చెప్తాను. ఈ కాటిక కనుక కళ్ళకి పెట్టుకుంటే నైటు పెట్టుకొని పడుకుంటేనండి తెల్లారి పొద్దుట అసలు కంటిలో ఉన్న నసలు అన్నీ కొట్టుకొని వచ్చేస్తే కళ్ళు క్లియర్గా ఉంటాయండి. దయచేసి ఇది తయారు చేసుకోండి. అదే అండి కాటుక వీడియో. సో వీడియో చెయ్యమ్మా కాటుక చేద్దాము అని అంటే నేను అమ్మ కోసం అయితే ఈ వీడియో పెడుతున్నాను. ఈ రోజుల్లో అన్ని కాజల్ స్టిక్స్ అవి ఇవి వస్తున్నాయి. కాటుక ఎవరు చేసుకుంటారమ్మా అన్నాను. కానీ మార్నింగ్ నుంచి షాప్లో మాకు వేడికి ఉండి డైలీ నేను వీక్లీ 2 days అయితే పెట్టుకొని పడుకుంటానండి. అసలు హీట్ అంతా కూడా వెళ్ళిపోయి కూల్గా అనిపిస్తుంది. సో ఓపిక ఉండి చేసుకునే వాళ్ళైతే తయారు చేసుకోండి. అదైతే సేల్స్ లేదండి, ఎందుకంటే ఎంత రిస్కో ఇలాంటివి, చాలా చాకిరీ. బట్ హోమ్ మేడ్గా ఓపిక ఉంటే చేసుకునే వాళ్ళు ఉంటారని చెప్పి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాము. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మెసేజ్ చేస్తే మా అమ్మ దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయండి. సో మీరు ఒక లైక్ చేస్తే ఏ వీడియోస్కి ఎక్కువ లైక్లు వస్తున్నాయి అనేది చూసి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందనేది దాన్ని బట్టి నేను వీడియోస్ అనేది ఫోకస్ చేస్తాను. అమ్మ ప్రతి ఒక్కటి కూడా ఆర్గానిక్గా తయారు చేసుకొని వాడుతుంది. అంత ఓపిక అయితే మన జనరేషన్కి, ఇప్పుడు మా జనరేషన్కి అయితే ఉండదు. ఇంత బిజీ లైఫ్లో అవన్నీ తయారు చేసుకునే ఓపిక అయితే ఉండదు. సో మేము చాలా అంటూ ఉంటాం అమ్మని, తర్వాత ఇలాంటివి ఉండవేమో అమ్మ అని చెప్పి నోట్ చేసుకొని మీరు తయారు చేసుకోండి అంటుంది అమ్మ అయితే. సో చూడాలి అండి. కానీ మన జనరేషన్ మన పిల్లలకి మంచి ఆర్గానిక్ ఫుడ్ కానీ, ప్రోడక్ట్స్ కానీ, ఇలాంటి కాస్మెటిక్స్ కానీ ఆర్గానిక్గా ఇవ్వడానికి ట్రై చేద్దామండి. ఇలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేద్దాము. ఎవరికి నచ్చినా కూడా లైక్ చేయండి. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.